సుబ్రహ్మణ్యం గారు, డయాబెటిస్ దీని హ్మ్. గురించి పెద్ద ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యావత్ ప్రపంచాన్ని కూడా ఇది ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక భయానకమైనటువంటి సమస్య, డిజార్డర్. అవును. మరి డయాబెటిస్ ని అడ్రెస్ చేయడానికి Hmm. మంచి సప్లిమెంట్ ఏది చెప్తారు మీరు? మన దగ్గర ఉన్న డయాగ్రాండ్ తీసుకోవచ్చు. మనకున్న అన్ని ప్రొడక్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్సెప్టెడ్ ప్రొడక్ట్ వచ్చేసి డయాగ్రాండ్. Hmm. ఇన్ఫాక్ట్ మీరు నమ్మరు, మనకు అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూ ఉంటుంది. Hmm. అంటే కొన్నిసార్లు మనకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగినప్పుడు ప్రొడక్ట్ వెళ్ళిపోద్ది, అప్పుడు కొంచెం షార్టేజ్ వస్తుందండి మళ్ళీ ఫ్యాక్టరీలు రెడీ అవ్వడానికి. వాళ్ళు మాకు పట్టింది ఇది, మాకు బాగుంది, మాకు షుగర్ కంట్రోల్ అయింది, మీరు ఎందుకు మాకు సప్లై చేయరని చెప్పేసి Hmm. తిడతారు కొంచెం. సరే వాళ్ళ పెయిన్ అర్థం చేసుకొని Huh. బాగా దిగబందుకుంటాం. రీజన్ ఏంటంటే అండి, షుగర్ రాగానే మనకు అట్లీస్ట్ 1 in 6 months టెస్టులు చేయించుకోవాలి. అది చేయించుకోవాలి మనం బేసిక్గా. సో కొంతమంది షుగర్ వచ్చేసి ఉంటుంది తెలియదు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకసారి మొదలుపెట్టి డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు బట్ డాక్టర్ ఏదో ఒక సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది కదా, ఇస్తూ సిమ్టమాటిక్ ఉంటుంది. గా ఉంటుందా? కొంతమంది అశ్రద్ధ చేస్తారు, కొంతమంది అవేర్నెస్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. సో అలాంటప్పుడు డాక్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి షుగర్ ఉందని డిసైడ్ అయిన తర్వాత టాబ్లెట్స్ రాయడం మొదలు పెడతారు. అండ్ దట్ ఈస్ ద వే టు డూ ఇట్ యాక్చువల్లీ. ఆ టాబ్లెట్స్ మొదలు పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓకే టాబ్లెట్స్ మీదనే ఎలాగో టాబ్లెట్స్ రాసినారు కదా, వాటితో లైఫ్ నెట్టేద్దాం అని అనుకుంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ యాక్చువల్గా. టాబ్లెట్స్ అనేది అప్పటికప్పుడు సిమ్టమాటిక్ కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇమ్మీడియట్ గా గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అప్ అయ్యి వాళ్ళకు కోమానో, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడమో, లేకపోతే ఆర్గాన్స్ దెబ్బతినకుండా ఉండేదానికోసం కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడతాయి. డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మోర్ దాన్ ద డాక్టర్ వీళ్ళ చేతుల్లోనే ఉంటది దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలా అన్నది. డాక్టర్స్ సలహా తీసుకుంటూ, డాక్టర్స్ రాసిన టాబ్లెట్స్ వాడుకుంటూ, డయాగ్రాండ్ లాంటి సప్లిమెంట్ ని వాళ్ళ రొటీన్ లో భాగం చేసుకొని పోతే కొద్ది రోజులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక టాబ్లెట్ ఈ రోజు ఒక 50 mg రాసినారు అనుకోండి, మనం ఓన్లీ టాబ్లెట్స్ మీద డిపెండ్ అయిపోయినాం అనుకో, ఒక టాబ్లెట్ 2-3 టాబ్లెట్స్ అవుతాయి. సో ఇలా పొయ్యే కొద్ది టాబ్లెట్స్ పెరుగుతాయి, డోసెస్ పెరుగుతాయి, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. సో లైఫ్ లాంగ్ వేసుకునేది కదా ఇది. సో అదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, షుగర్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు, మేబీ అనుకుందాం షుగర్ కొంతవరకు కంట్రోల్ చేసుకుంటుంటారు అనేసి. కానీ కొంత టైం వచ్చిన తర్వాత సన్నబడిపోవడం మొదలు పెడతారు. అసలు షుగర్ వచ్చినారంటే సన్నబడిపోవడం అన్నది వెరీ వెరీ కామన్ అనమాట. ఆ సన్నబడిపోయేదాన్ని టాబ్లెట్స్ అంత సిగ్నిఫికెంట్ గా కంట్రోల్ చేయలేవు. సన్నబడడం ఏంటంటే మజిల్ తగ్గిపోతుంది, ఫ్యాట్ తగ్గిపోతే మజిల్ తగ్గిపోతుంది. మజిల్ అంటే ఏంటి? ప్రోటీన్. సో మన డయాగ్రాండ్ ఏంటి? ప్రోటీన్. సో ఇప్పుడు డయాగ్రాండ్ గాన రోజుకు 2 సార్లు, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఒక అరగంట ముందర, నైట్ భోజనానికి ఒక అరగంట ముందర ఒక 120 ml వాటర్ లో ఒక 1.5 స్కూప్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకొని తాగడం మొదలు పెట్టినారు అనుకోండి, టాబ్లెట్స్ తీసుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 3 to 6 months ఆర్ 9 months లో ఏమవుతుందంటే, వీళ్ళ షుగర్స్ లెవెల్స్ సిగ్నిఫికెంట్ గా కంట్రోల్ అవుతాయి. సెకండ్ వచ్చేసి వీళ్ళకి నీరసం, అలసట తగ్గిపోయి ఎనర్జీ పెరుగుతుంది. థర్డ్ వచ్చేసి 3 months కానీ చూసుకున్నారంటే, కావాల్సిన వాళ్ళు 3 months బిఫోర్ 3 months తర్వాత కానీ టెస్టులు చేయించుకుంటే వాళ్ళ HbA1c 90% జనాలు, మోర్ దెన్ 90%, ఐ థింక్ 95 to 98% జనాల్లో వాళ్ళ HbA1c సిగ్నిఫికెంట్ గా కంట్రోల్ అవుతుంది. డయాగ్రాండ్ వాడుకుంటూ, మన డైటీషియన్స్ ఇచ్చే డైట్ ప్లాన్ కూడా ఫాలో అవుతూ, కొంచెం స్ట్రెంగ్త్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ పోతే గనక వాళ్ళ లీన్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో లైఫ్ స్టైల్లో చాలా మార్పులు తీసుకోవాలి. ఓకే, డయాగ్రాండ్ తీసుకుంటున్నాం కానీ డెఫినెట్ గా ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. లైఫ్ స్టైల్లో మార్పులు అనేది ఖచ్చితంగా చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ గా వర్క్ చాలా బాగా పనిచేస్తుంది. రైట్. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు దీంట్లో ప్రోటీన్ 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. 5 రకాల ప్రోటీన్ ఉండే డయాబెటిక్ సప్లిమెంటేషన్ ఇండియాలో ఎవరికి లేదు. ఏమిటా ప్రోటీన్స్? దీంట్లో కెసిన్, వే, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ టీ. అది కాకుండా వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో ఉంటది. ఇప్పుడు మామూలుగా మార్కెట్ లో ఉన్న వాటిల్లో 100 గ్రామ్ పౌడర్ కి 20.2 grams 20 grams అలా ప్రోటీన్ ఉంటుంది. మన దాంట్లో 25 grams ఉంటుంది. 25 grams ప్రోటీన్ ఉంటుంది, 5 రకాల సోర్సెస్ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది అంటే, డయాగ్రామ్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆకలి పుట్టదు. ఆకలి పుట్టినప్పుడు ఎలాగంటే అలాగా భోజనం చేయరు. సో అందుకని చెప్పేసి డయాగ్రాండ్ ఇవ్వడం మొదలు పెడితే ప్రోటీన్ కంటెంట్ వాళ్ళ బాడీకి వెళ్తుంది. దానివల్ల ప్రోటీన్ ఇమ్మీడియట్ గా డైజెస్ట్ అవ్వదు, కాసేపు స్టే బ్యాక్ అవుతుంది. వాళ్ళకి ఆకలి పుట్టదు. ఆకలి పుట్టినప్పుడు ఎరాటిక్ గా తినరు. ఒకటి అడగచ్చు, సరే ఆకలి పుట్టదు, ఎక్కువ తినరు, సన్నబడిపోతారు కదా అని. సన్నబడిపోవడం అని అంటే కొవ్వు తగ్గాలి కానీ మజిల్ తగ్గకుండా కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆ లీన్ మజిల్స్ తగ్గిపోకుండా ఉండేదానికి కాపాడుతుంది. దీంతో పాటు వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి, డైటరీ ఫైబర్ ఉంటుంది. అంటే ఒక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏవేమైతే పోషణ ఇవ్వాలో అదంతా డయాగ్రామ్ లో ఉంటుంది. రైట్. సోయా కూడా ఉంది కాబట్టి ఒకవేళ థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళని సోయా అవాయిడ్ చేయమని చెప్తారు కదా, మరి సోయా ప్రోటీన్ కూడా ఉంది, అదేమైనా అది కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇప్పుడు మనకు 25 grams లో మేజర్ గా ఉండేది వే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. వే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కెసిన్ ఉంటుంది.
డైరీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, వే కేసిన్ ఎక్కువ ఉంటుంది. మిగతా ఈ సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. సో ఆఫ్టర్ ఫుడ్ దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ ఫుడ్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. బిఫోర్ ఫుడ్ తీసుకుంటేనే Hmm. వాళ్ళకి ఆకలి ఎక్కువగా వేయకుండా ఉంటుంది. సో వాటర్ లోనే మిక్స్ చేసుకుని వాటర్ లో తీసుకోవాలి. చేసుకోవచ్చు, ఒక 1.5 స్కూప్ పైన వేసుకొని వాటర్ లో మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. Hmm. చిన్న పిల్లల్లో కూడా టైప్ 1 Type 1 డయాబెటీస్ diabetes. రావటం, అంటే పుట్టుకతోనే ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నాం. అవును, సో పిల్లలకు కూడా ఇవ్వచ్చా ఇది? 18 years అబోవ్ మనం సజెస్ట్ చేస్తాం మేడం. ఎనీ సప్లిమెంట్ మనం ప్రమోట్ చేసే ఎనీ సప్లిమెంట్, అంటే ఈవెన్ తక్కువ వయసు వాళ్ళు కూడా ఇవ్వచ్చు, కానీ బట్ వీ డోంట్ వాంట్ టు. Hmm. ఎందుకంటే వాళ్ళలో వేరే సమస్యలు ఉంటాయేమో మనకు తెలియదు. Hmm. టు బి అండ్ సేఫర్ సైడ్ ఏంటంటే 18 years కి పైన ఉన్న వాళ్ళకే ఏ సప్లిమెంట్ అయినా సరే మనం సజెస్ట్ చేస్తాం. Right. ఇట్ ఈస్ అవర్ డెసిషన్ అనమాట. Hmm. దో ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఆర్ సమ్ కేసెస్, బట్ వీ డోంట్ వాంట్ టు. ఎలా అండి అఫోర్డబిలిటీ గురించి చెప్పండి. అఫోర్డబిలిటీ బాగానే ఉంటుంది మేడం. మనకు Hmm. ఫోన్ చేస్తే ఏంటంటే మనం డిస్కౌంట్స్ కూడా ఇస్తాం. యాక్చువల్గా 3 months సజెస్ట్ చేస్తాం మినిమం. 3 months తీసుకున్న వాళ్ళకి సిగ్నిఫికెంట్ గా మనం తగ్గించేస్తాం. మార్పు అది అనేది మన డైటీషియన్స్ మాట్లాడతారు. ప్రైస్ విషయంలో డిస్కౌంట్స్ ఉంటాయి. మాట్లాడుతూ చాలా ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది ఇది? మనకు ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ మాట్లాడి 3 months తీసుకున్న వాళ్ళకి మన డైటీషియన్స్ డైట్ ప్లాన్ కూడా ఫ్రీగా ఇస్తారు అనమాట. Hmm. సో అందుకని చెప్పేసి మనకు ఫోన్ చేస్తే బాగుంటుంది. రైట్ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.